ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి ప్రభువిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి తన కృపకల హస్తముల క్రింద దాచి ఇంతవరకు సజీవులుగా ఉంచిన దేవునికి మనము రుణస్థులం. ఆయన కృప మనకి తోడయుండి నడిపించునుగాక. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఒక మనిషి చెక్కిన శిల్పమే ఇంత అద్భుతంగా ఉంటే, దేవుడే శిల్పిగా మారి నిన్నే ఆయన అరచేతుల్లో చెక్కుకుంటే అసలు అది ఊహకే అద్భుతంగా అనిపిస్తుంది కదూ. దేవుని చేతులలో చెక్కుకున్న వారిని ఎవరు చెరపగలరు? వ్రాసుకుంటే చెరిగిపోతుందని బహుశా ఆయన ఇనుప గంటముతో తన చేతుల్లో చెక్కుకున్నారేమో. అప్పుడు ఆయనకు కలిగిన బాధ కంటే నీవు ఆయన చేతుల్లో ఉన్నావనే ఆనందమే ఎక్కువ. అవును కదా. కల్వరి శిలువలో నీ కొరకు ఆయన చేతులతో దిగబడిన 6 అంగుళాల మేకుల బాధతో పోలిస్తే ఇది ఎంత? నీ పట్ల ఆయన ప్రణాళిక ఎంత శ్రేష్టమైనది, దేవుని కాపుదల కూడా ఎంత అద్భుతమైనది, నీ పట్ల ఆయన కలిగిన శ్రద్ధ ఎంత గొప్పది అని నీవెప్పుడైనా మనసు పెట్టి ఆలోచించావా? నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడుము అని వ్రాయబడి ఉంది. అంటే నువ్వు మనసు పెట్టి చూడగలిగితే ఆయన చేతుల్లో నువ్వు ఎట్టి రీతిగా భద్రపరచబడి ఉన్నావో నీకు అర్థమవుతుంది. తద్వారా నీ జీవితానికి భద్రత, క్షేమం ఆయనలోనే అనే గ్రహింపు నీలోనికి వచ్చినప్పుడు ఏ భయమో నిన్ను భయపట్టదు. ఆయన కృప ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటది. ఒక నిజమైన తల్లి తాను కనిన పిల్లలను మర్చిపోతుందా? వారిని పట్టించుకోకుండా ఉండగలుగుతుందా? తన పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటే తాను ఆనందముతో ఉండగలుగుతుందా? అది సాధ్యం కానే కాదు. ఒకవేళ అట్లయినా జరగవచ్చేమో, కానీ నిన్ను ఆయన అరచేతులలో చెక్కుకున్న నీ దేవుడు నిన్ను మరిచిపోయేవాడు కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచినా వారైనా మరిచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీకు అర్థం కావాల్సింది ఒక్కటే. జీవము గల దేవుడు తన చేతుల్లోనే చెక్కుకుని నేటికి నిన్ను జీవింపచేయుచున్నారు. ఇది తలంపులకే ఎంతో అద్భుతముగా అనిపిస్తుంది కదూ. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు, ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా తిరిగిలేని సత్యం. విశ్వసించి ఆయనకు విధేయత చూపగలిగితే నీ జీవితం ధన్యం అవుతుంది. అట్టి జీవితాన్ని మనం జీవిస్తూ ప్రభువు మనకు అనుగ్రహించబోయే నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం. అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి ఒక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని తప్పించండి. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ కాపుదల, నీ భద్రత, నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. తండ్రి, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకము చేసుకోనండి. వారికి తగు కృపను సమృద్ధిగా దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి ప్రభువా. అనారోగ్యాలతో బాధపడుతున్న ఈ బిడ్డలకు నాయనా స్వస్థతను మీరు అనుగ్రహించండి. అదే విధంగా దూరదేశంలో ఉండి యొక్క వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగొనండి. వారి మనసుల్లో ఏమైతే అనుకుంటున్నారో నీ చిత్తములో ప్రతిదీ జరిగినట్లుగా సహాయం చేయండి. అదే విధంగా ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించి దిన కాపుదల మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతి దినము పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి.
దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.